కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పట్టణంలోని 28, 29 వార్డుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు వార్డు నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు స్థానిక నాయకులు 28, 29 వార్డుల్లో సుపరిపాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి గల తేడా, అలాగే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తున్నారు, ఒకవేళ రాకపోతే రాలేదని చెప్పడం, ఎందుకు రాలేదనేది తాము పరిశీలించడం వంటివి చూస్తుంటే కుటుంబ సభ్యులతో చర్చించుకున్నట్లుగా ప్రజలు స్పందిస్తున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో 28, 29 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 28వ వార్డు అదేవిధంగా డొంక పర్యటించడం జరిగింది. వార్డు నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తొలి అడుగు కార్యక్రమంలో ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి పాలన, ఎలాంటి పాలన, గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా, గతంలో ఏ రకంగా విధ్వంసం చేశారు, వినాశనం చేశారు, ప్రజలందరూ కూడా భయపడేలాగా, అసహనానికి గురేలాగా చేసిన పాలనకి ఇప్పుడు పాలనకి చాలా తేడా ఉంది అని చెప్పి అందరూ చెప్పటమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని చాలా స్పష్టంగా, మాకు తల్లికి వందనం పడింది, గ్యాస్ వచ్చింది, లేకపోతే రాలేదు, అదేవిధంగా ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చర్చించి, రోడ్లు లేకపోతే కరెంటు అక్కడక్కడ సరిగ్గా రావట్లేదు, ఇవన్నీ అంశాలను కూడా చాలా నిర్భయంగా ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా, ఇంట్లో వ్యక్తులతో మాట్లాడుకున్నట్టుగా ఆ రకంగా ఈనాడు ఈ పాలనతో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం, ఈ రకంగా పాలన ఈ రోజున ప్రజలు ఆశించారు. అందుకే ఆ రోజున